హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మనము ఈ ఎంసీఏక్యూని సాల్వ్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఈ ఎంసీఏక్యూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లెసన్ నుండి ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చూడగానే మనం ఇది చేయలేమేమో అని అనిపిస్తుంది. సో మనకు వచ్చిన కొంత సబ్జెక్ట్తో కొంత కాన్ఫిడెన్స్తో చేద్దాము అనుకుని వెళ్ళేటప్పటికి ఈ ఇన్ఫినిటీ సింబల్ చూసి ఇది మన వల్ల అవదేమో అనుకుని వదిలేస్తాం. అవునా కదా ఫ్రెండ్స్? సో సరదాగానేనండి. సో ఈ వీడియోతో మనకి ఈ ప్రాబ్లంతో పాటు ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయగలనది చూద్దామండి. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇక మనం క్వశ్చన్ అయితే చూద్దామండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే దాని మీనింగ్ ఏంటండి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 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 సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే ఇలా అన్కౌంటబుల్ ఇలా స్క్వేర్ రూట్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే దీని వాల్యూ ఎంత అవుతుంది అని అడిగారు. క్వశ్చన్ చూడగానే మనం దీన్ని అసలు సాల్వ్ చేయగలమా అని అనిపిస్తుందండి. బట్ చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన దాన్ని ఎక్స్ అని అనుకుంటున్నాను. అంటే ఇచ్చిన వాల్యూని ఎక్స్తో డెనోట్ చేస్తున్నాను. సో మనం టోటల్గా ఏ వాల్యూ కనిపెట్టాలండి? ఎక్స్ వాల్యూ కనిపెట్టాలి. ఎక్స్ అంటే ఇదే కదా. సో దీని వాల్యూ మనం కనిపెట్టాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ కనిపెట్టాలి. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తానండి. స్క్వేరింగ్ ఎందుకు చేస్తావో ఐడియా నీకు ఎందుకు వచ్చింది అని అంటే, చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా నార్మల్గా ఆలోచించండి. నార్మల్ ప్రాబ్లమ్స్లో మనకి స్క్వేర్ రూట్ ఉందనుకోండి. యాక్చువల్గా మనం దాన్ని సింప్లిఫై చేయాలి అంటే కంపల్సరిగా మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఆ స్క్వేర్ రూట్ని పోగొట్టడం కోసం స్క్వేరింగ్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా నేను అదే టైప్గా స్క్వేరింగ్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ హోల్ స్క్వేర్. అంటే ఇదే మళ్ళీ రాశాను, స్క్వేర్ పెట్టి అంతే. సో ఎక్స్ స్క్వేర్ అంటే మామూలుగా ఎక్స్ స్క్వేరే. ఇక్కడ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, మనకి స్క్వేర్ రూట్ అనేది ఎక్కడ క్యాన్సిల్ అవుతుందండి? యాక్చువల్లీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి కదా అని చెప్పి మనం అన్నిటినీ క్యాన్సిల్ చేయడానికి వీలు లేదండి. చూడండి ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ టోటల్ పార్ట్ అంతా స్క్వేర్ రూట్ లోపల ఉంది. ఈ స్క్వేర్ రూట్ లోపల. సో ఈ పైన ఉన్న స్క్వేర్ రూట్ మాత్రమే స్క్వేరింగ్ చేసినప్పుడు మనకి క్యాన్సిల్ అవుతుంది. అవునా కదా ఫ్రెండ్స్? సో మనకి ఇది మాత్రమే క్యాన్సిల్ అయ్యి, అంటే ఈ పైది మాత్రమే క్యాన్సిల్ అయ్యి టోటల్గా మనకి ఇక్కడ ఏమొస్తుందండి? ఏ ప్లస్ ఈ లోపలిదంతా మళ్ళీ మామూలుగా అంటే ఏంటి? రూట్ ఏ ప్లస్ రూట్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ సో ఆన్ టు ఇన్ఫినిటీ. అంటే రూట్ ఏ అని ఎందుకు చదవలేదంటే రూట్ ఏ అంటే మీనింగ్ ఇది, కానీ ఇక్కడ ఏంటండి? రూట్ ఆఫ్ ఈ లోపల పార్ట్ ఉంది కాబట్టి రూట్ ఆఫ్ అని చదవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. నేను తర్వాత ఏం చేస్తానంటే ఈ ప్లస్ ఏని ఇటుపక్క తీసుకొచ్చేస్తానండి. అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి మైనస్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక్క పాయింట్ అర్థమైతే చాలండి, ప్రాబ్లం ఈజీగా చేస్తారు. ఏంటి అంటే నేను ఇక్కడ దీని ప్లేస్లో ఎక్స్ రాస్తాను అని అంటాను. ఎందుకు రాస్తావు అని అడగొచ్చు. అవునా కదా ఫ్రెండ్స్? ఎక్స్ వాల్యూనేమో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే ఇది ఎక్స్ వాల్యూ. మరి నువ్వు దాన్ని స్క్వేరింగ్ చేసావు, ఒక ఏనేమో బయటికి తీసుకొచ్చేసావు కదా ఇటు పక్కకి. మరి మళ్ళీ దీని ప్లేస్లో ఎక్స్ ఎలా రాస్తావు అని అడగొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫినిటీ అని ఉందండి. అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇలాంటివి అన్కౌంటబుల్ ఉన్నాయని, అంటే చాలా 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 ఉన్నాయని. సో నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా రాస్తానంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ కింద రాస్తాను. రాసుకోవచ్చా లేదండి? ఎందుకు రాస్తామంటే ఇక్కడ ఇన్ఫినిటీ ఇలాంటి అన్కౌంటబుల్ ఉన్నాయి. అంటే నేను అన్కౌంటబుల్ రాసుకోవచ్చు ఈ లోపల, ఇంకా చాలా చాలా రాసుకోవచ్చు. అంటే ఎక్స్ నేను ఈ విధంగా డినోట్ చేశాను కాబట్టి ఇక్కడ 3 రాశానండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అంటే దీన్ని నేను ఈ విధంగా రాసుకోవచ్చా లేదండి? అంటే దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చా లేదా ఫ్రెండ్స్? దీని ప్లేస్లో రాసుకోవచ్చు. ఇది రాసామంటే దీని ప్లేస్లో ఎక్స్ రాసుకోవచ్చు, అంతే. అయితే ఫ్రెండ్స్, కొంతమంది డౌట్ ఉంటుందండి, మరి ఒక ఏని బయటికి తీసుకొచ్చేసావు కదా, ఇది ఎక్స్ వాల్యూ ఎలా అవుతుంది అని ఇంకా కొంచెం డౌట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక ప్రాక్టికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి మన డైలీ లైఫ్లో. ఇప్పుడు సముద్రంలోంచి ఒక బకెట్ నీళ్ళు తెచ్చినంత మాత్రం దానికి అంటే అక్కడ వాటర్ ఎవరైనా తగ్గిపోతుందా? అంటే తగ్గుతుంది, కానీ అది సముద్రంతో కంపేర్ చేసుకుంటే ఇన్విజిబుల్ అని చెప్పుకోవచ్చు. అవునా కదా ఫ్రెండ్స్? తగ్గుతుంది, కానీ చాలా 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 తక్కువ, ఇన్విజిబుల్. అవునా కదా ఫ్రెండ్స్? ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ ఎలాంటివి అన్కౌంటబుల్ ఉన్నాయి. సో ఈ అన్కౌంటబుల్ నుంచి కేవలం నేను ఒక ఏను మాత్రమే బయటకు తీసుకొచ్చాను. సో అది దీనికి పెద్ద కౌంట్ ఏం కదా, అది ఇన్విజిబుల్ అని చెప్పుకోవచ్చు. అవునా కదా ఫ్రెండ్స్? సో అదండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అంటే టోటల్గా నేను దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చా లేదండి? దీని ప్లేస్లో అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది రాస్తున్నానండి దీని ప్లేస్లో
రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ సో వన్ టు ఇన్ఫినిటీ. అంతేనండి. జస్ట్ ఈ ఒక్క చిన్న పాయింట్ మీకు అర్థమైతే ఈజీగా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం చెప్పుకున్న కండిషన్స్ అన్నీ ఇన్ఫినిటీ సింబల్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇన్విజిబుల్. అంటే మనం ఏనో ఒకటి తీసుకొచ్చాం కదా, యాక్చువల్లీ వాల్యూ తగ్గుతుంది. ఇది ఎక్స్ వాల్యూ అంటే ఇది, మరి నువ్వు దీని ప్లేస్లో ఎక్స్ ఎందుకు రాసావంటే తగ్గుతుందండి కంపల్సరీ. మీకు అనుకున్నది కరెక్టే, కాకపోతే ఆ తగ్గే వాల్యూ అనేది ఇన్విజిబుల్ అని చెప్పుకోవచ్చు. అంటే నేను చెప్పాను కదండి ఎగ్జాంపుల్ దాని పరంగా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి మనకి అంటే టోటల్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఈక్వల్ టు దీని ప్లేస్గా ఎంత రాసుకోవచ్చండి, ఎక్స్, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ దాకా మీకు ఈ ఈక్వేషన్ తెప్పించేసారు అంటే మీకు ప్రాబ్లం అయిపోయినట్టే. కాకపోతే మీరు అర్థం చేసుకోవాలండి ఇక్కడ ఎందుకు ఈ ప్లేస్గా ఇది రాసుకున్నాము అన్నది. ఓకేనా ఫ్రెండ్స్? సో నోట్ చేసుకోండి, చెరిపేసిన తర్వాత ఇది సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మార్చుకున్నాం. అందుకనే ఈ ఎంసీఏకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఇచ్చారు. అవునా కదా ఫ్రెండ్స్? సో ఓకే, ఇదంతా బాగానే ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. మరి దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందండి, ఎక్స్ వాల్యూ వస్తుంది. అవునా కదా ఫ్రెండ్స్? మనం ఫస్ట్లో అనుకున్నాం ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఇచ్చిన క్వశ్చన్నే ఎక్స్ అని అనుకున్నాం. అవునా కదా ఫ్రెండ్స్? సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తే ఏంటి, ఆన్సర్ వచ్చేసినట్టే. అవునా కదా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనిపెడదామండి. ఎక్స్ వాల్యూ కనిపెట్టాలంటే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అంటే ఇదే, దీన్నే ఈ ఎక్స్ని ఇటుపక్క తీసుకొచ్చేసాను, మైనస్ ఎక్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనకి యూజ్ చేసే ఫార్ములా ఏంటండి, క్వాడ్రాటిక్ ఫార్ములా. గుర్తుందా ఫ్రెండ్స్? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఎందుకని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్గా ఉన్న ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎక్స్ వాల్యూ ఇదే అవుతుంది అని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లెసన్లో చెప్పుకున్నాం. సో కంపేర్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఈక్వల్ టు 0, ఏ వాల్యూ ఎంత అండి, 1, b వాల్యూ -1, సి వాల్యూ -a. సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు -b, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ అంటే -1 స్క్వేర్ అంటే 1, డైరెక్ట్గా వేస్తున్నానండి. -4 ఇంటూ ఏ, ఏ అంటే ఎంత ఫ్రెండ్స్, 1 ఇంటూ సి అంటే -a, సో -a బై 2 ఇంటూ ఏ అంటే 1. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ +1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 1, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 1 4, 4 ఇంటూ ఏ 4a బై 2 ఇంటూ 1 2. మరి ఎక్స్కి ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి, ఏంటవి, ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ స్క్వేర్ రూట్ 1 ప్లస్ 4a బై 2a, ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ స్క్వేర్ రూట్ 1 ప్లస్ 4a బై 2a. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆప్షన్లో కంపల్సరీగా ఇది చాలామంది తప్పు చేస్తామండి, ఎందుకంటే ఎక్స్ ఈక్వల్ టు ఆప్షన్లో ఇది కూడా ఇచ్చారు, 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a ఇచ్చారు, అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఓన్లీ ఈ ప్లస్ సింబల్ది ఇచ్చారు, అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఓన్లీ మైనస్ సింబల్ది ఇచ్చారు, అండ్ డి ఆప్షన్ వచ్చేసరికి నన్ ఆఫ్ ది అబౌవ్ అని ఇచ్చారు. సో ఫ్రెండ్స్ మనం ఏ ఆప్షన్ పెడతామండి, కంపల్సరీ ఇది పెట్టేస్తాం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి ఫ్రెండ్స్, మనం ఎక్స్ వాల్యూ ఇది అనుకున్నాం, అంటే ఇచ్చిన క్వశ్చన్ అదే కాబట్టి ఇక్కడ మీకు 2 పాయింట్లు గుర్తించాలండి. ఏ ఈజ్ పాజిటివ్ నెంబర్, ఏ ఈజ్ పాజిటివ్ నెంబర్ ఎలా చెప్తామని అడగవచ్చు. స్క్వేర్ రూట్ లోపు ఉందంటే అది కంపల్సరీగా పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. ఏ నెగిటివ్ నెంబర్స్ ఉండవా అంటే ఉంటాయి, కాకపోతే మనకు దాని గురించి తెలియదు 10th లోపు. అవునా కదా ఫ్రెండ్స్? సో అది మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్గా వస్తాయండి కాంప్లెక్స్ నెంబర్స్. అక్కడ వరకు మనకి స్క్వేర్ రూట్ లోపు నెగిటివ్ నెంబర్ వచ్చిందంటే అది ఇమేజినరీ నెంబర్ అని అనుకుంటాం. సో ఇక్కడ ఇమేజినరీ నెంబర్ ఇచ్చే ఛాన్స్ లేదు. సో కంపల్సరీగా ఏ అనేది పాజిటివ్, స్క్వేర్ రూట్ లోపు ఉంది కాబట్టి. ఇక్కడ ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందనే చెప్పండి ఫ్రెండ్స్, కంపల్సరీగా పాజిటివ్ అవుతుంది. ఎందుకు పాజిటివ్ అవుతుంది అని అడగొచ్చు. ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఇన్ఫినిటీ. ఇక్కడ ఏ పాజిటివ్ ప్లస్ ఇవన్నీ పాజిటివే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ పాజిటివ్ అంటే కంపల్సరీగా ఎక్స్ అనేది పాజిటివ్ అయి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి రెండిట్లోనే ఎక్స్ పాజిటివ్ అయ్యే వాల్యూ ఏంటంటే ఇది అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ పాజిటివ్, సారీ 4 ఇంటూ ఏ అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ అండి, 4 ఇంటూ ఏ పాజిటివ్. అవునా కదా ఫ్రెండ్స్? పాజిటివ్ అంటే పాజిటివ్ వాల్యూ అంతే, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి. ఏ పాజిటివ్, 4 ఇంటూ ఏ అంటే అది కూడా పాజిటివే. 1 ప్లస్ 4 ఇంటూ ఏ అంటే ఇది టోటల్గా పాజిటివ్ వాల్యూ. సో 1 ప్లస్ పాజిటివ్ వాల్యూ అంటే పాజిటివ్ వాల్యూ. ఇక్కడ కూడా బై 2 ఇంటూ 1 కాబట్టి 2 కదా, 2 ఇంటూ 1 అంటే 2. సారీ. ఓకేనా ఫ్రెండ్స్? ఒక చిన్న కంగారుగా ఇస్తాను.
అంటే ఇది మొత్తం టోటల్గా మనకి ఏంటండి ఒక పాజిటివ్ వాల్యూ. సో ఎక్స్కి మనకి ఈ వాల్యూ మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. మరి ఇది ఎందుకు సాటిస్ఫై చేయదని అడగొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1 + 4 × a. సో ఇది పాజిటివ్ వాల్యూ. ఇక్కడ 1 మైనస్ ఇది కంపల్సరీగా ఈ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. అంటే 1 కన్నా పెద్దది ఉంటుంది. ఎలా చెప్తామని అడగొచ్చు. ఇప్పుడు ఏ పాజిటివ్ అని అనుకున్నానండి. ఏ పాజిటివ్ నెంబర్, అతి చిన్న పాజిటివ్ నెంబర్ ఏంటి ఫ్రెండ్స్ మనకి, అతి చిన్న పాజిటివ్ నెంబర్ అంటే 1. అవునా కదా ఫ్రెండ్స్. 4 × 1 అంటే 4, 4 + 1 అంటే 5, √5 అంటే 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 1 - 2 పాయింట్ సంథింగ్ అంటే నెగిటివ్ నెంబర్ బై 2 అంటే నీకు నెగిటివ్ నెంబరే వస్తుంది. అంటే ఎక్స్కి ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుందండి. కానీ మనకి ఎక్స్ అనేది కంపల్సరీగా పాజిటివ్ అయి ఉండాలి. సో ఎక్స్ని సాటిస్ఫై చేసే వాల్యూ ఇది. ఓకేనా ఫ్రెండ్స్ ఈ సమ్ కష్టం కాదండి. బట్ మీకు ప్రతి పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇదేదో బై హార్ట్ చేసేసినట్టు స్క్వేరింగ్ చేసేస్తామంటే కాదండి. ప్రతి పాయింట్ మీరు అర్థం చేసుకుంటేనే ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇచ్చినా సరే మీకు గుర్తుండి ఆ ప్రాసెస్ అయితే చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఒక మంచి MCQ క్వశ్చన్ ఇది. అంటే టోటల్గా మనకి √a + so on ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అండి మనకి ఈక్వల్ టు ఇది 1 + 1 + 4a/2. సో మనకి టోటల్గా దీని వాల్యూ ఇది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. MCQ బాగా నచ్చింది కదా. అంటే ఫ్రెండ్స్ పెద్దది కానీ కాకపోతే చాలా ఈజీ అండి. కొన్ని కొత్త టాపిక్స్ మనం నేర్చుకుంటాం ఇటువంటి MCQs చేయడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్. అందుకనే MCQs ప్రతిదీ మీరు చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఉన్న MCQ ప్రతి క్వశ్చన్ మీరు చూడండి. కంపల్సరీగా మీరు ఒక్కొక్క వీడియో నుంచి ఒక్కొక్క కొత్త పాయింట్ నేర్చుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మన థియరిటికల్ ప్రాబ్లమ్స్ అంటే టెక్స్ట్ బుక్ ఉన్న ప్రాబ్లమ్స్ వేరు అండ్ ఈ MCQ ప్రాబ్లమ్స్ వేరు. సో టెక్స్ట్ బుక్ అంతా మనం బాగా చదివితేనే ఇటువంటి టైప్ ఆఫ్ MCQs చేయగలం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డింగ్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్గా ఉంటే కామెంట్ సెక్షన్లో లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయించండి. వితిన్ 1 day అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.